రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగూడ మండలంలో దారుణం జరిగింది. అభ్యాస్ విద్యాపీఠం స్కూల్ వ్యాన్ కింద పడి 4 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కాస్లాబాద్ గ్రామంలో వ్యాన్ దిగిన సహస్ర అదే వ్యాన్ చక్రాల కింద నలిగిపోయింది. సహస్ర అభ్యాస్ విద్యాపీఠం స్కూల్లో నర్సరీ చదువుతోంది. డ్రైవర్ చూసుకోకుండా బస్సు రిటర్న్ తీసుకోవడంతో సహస్ర చక్రాల కింద నలిగిపోయింది. తీవ్రంగా గాయపడిన సహస్రను గ్రామస్తులు షాద్నగర్ గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. హాస్పిటల్కు చేరుకునేసరికే సహస్ర చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగూడ మండలంలో దారుణం జరిగింది. అభ్యాస్ విద్యాపీఠం స్కూల్ వ్యాన్ కింద పడి 4 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కాస్లాబాద్ గ్రామంలో వ్యాన్ దిగిన సహస్ర అదే వ్యాన్ చక్రాల కింద నలిగిపోయింది. సహస్ర అభ్యాస్ విద్యాపీఠం స్కూల్లో నర్సరీ చదువుతోంది. డ్రైవర్ చూసుకోకుండా బస్సు రిటర్న్ తీసుకోవడంతో సహస్ర చక్రాల కింద నలిగిపోయింది. తీవ్రంగా గాయపడిన సహస్రను గ్రామస్తులు షాద్నగర్ గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. హాస్పిటల్కు చేరుకునేసరికే సహస్ర చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.